తొలి రోజు పావువంతు బస్సులే సమ్మెలతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు. తెలంగాణలో ఆర్టీసీ స్ట్రైక్ జరుగుతూ ఉంది. దాని మీద ప్రజల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు. పెట్టుబడులను పట్టాలెక్కించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిపించారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణ ఎప్పుడు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక సీమ ఆదాయం అమరావతిలో ఖర్చు. రాష్ట్రంలో దారుణంగా ఆర్థిక దుర్వినియోగం జరుగుతోంది. 200 కోట్లు ఖర్చు చేస్తే సీమ లిఫ్ట్ పూర్తవుతుంది. అయినా చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు ఈ చెప్పంగానే ఆపేశారంటూ రాయలసీమకు సంబంధించిన నేతలు అనేక మంది ప్రతి నిత్యం సదస్సుల ద్వారా వీటి ద్వారా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం స్పందించట్లేదు అనేది ఒక వాదన అయితే, ఇంకోటి ఏమంటే మేధావుల ఫోరం వాళ్ళు కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు. అమరావతి సమంజసమా, సాధ్యమా, చర్చ జరగాలి. అమరావతిపై చర్చను వక్రీకరిస్తూ కుట్ర సిద్ధాంతాలు. అప్పులు తెచ్చి నిర్మించే అమరావతి ఆర్థికంగా నిలదొక్కుంటుందా? మావిగన్ ఎంతో అనువైన ప్రాంతం. రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి తదితరులు చెప్తున్నారు. కేసీఆర్ హరీష్పై చర్యలొద్దు. ఎస్కే జోషి, స్మితా సబర్వాల్పై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తీసుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఈ తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కాదన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేడు మంత్రివర్గంలో చర్చించి అవసరం అనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని కూడా ఆయన అంటున్నారు. కుట్రలు కూలిపోయాయి. రాష్ట్ర హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చిందన్న కేటీఆర్. కేసులతో లొంగ తీసుకోలేరన్న హరీష్ రావు. చీకటి కొన్నాళ్లే, రాబోయే రోజులు మనవే. కష్టాలు చెప్పుకున్న ప్రజలకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్. రోడ్డు బాగోలేదని పోస్టు పెట్టినందుకు రిమాండ్కు పంపారని మర్రిపాడు యువకుల ఆవేదన అంట. ఏందో ఈ గవర్నమెంట్ అసలు దీనికోసమే పనిచేస్తున్నట్టుంది. పోలీసు వ్యవస్థ అసలు పని మానేసి. తర్వాత అప్పుల నెట్లో ఆసుపత్రులు. సర్కారు అప్పులకు ఆసుపత్రులు షూరిటీ అంట. ఇదో తమాషాగా ఉంది. హైకోర్టు సీజేగా జస్టిస్ లేసా గిల్. పీపీపీకి కొత్త మెడికల్ కాలేజీలు. తొలి దశలో 4, రెండో దశలో 6 మెడికల్ కాలేజీలను పీపీకి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అప్పగించాల్సిందేనని చంద్రబాబు గారు పట్టుబడుతున్నారట. సో దీని మీద ఇటువంటి మీద చర్చలు కాదు. బోట్లను కొందరు రాజకీయ నాయకులు నాశనం చేశారు అంటూ మత్స్యకారులు తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. పెదపుట్టపాలెం నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన. బోట్ల వ్యయంపై మత్స్యకారుల తీర్పు. 2.25 బోట్ల మాయంపై మొన్న తమిళనాడు బోట్లను వదిలేసిన అభియోగం మీద వాళ్ళంతా సమావేశమయ్యి 2.5 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే, ఆ ఎంపీ దగ్గరికి తీసుకొస్తారో ఎక్కడిని తీసుకొస్తారో అని ఆ ముగ్గురి మీద జరిమానా వేస్తే 2.25 కోట్లు ఖర్చు వాళ్ళు జరిమానా విధించారట. ఓటర్లను తొలగించడమే ఎస్ఐఆర్ ఉద్దేశమని మళ్ళీ పరకాల ప్రభాకర్ గారు వ్యాఖ్యానించారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జగన్ గారి టైంలో సీట్లు లేవని గవర్నమెంట్ స్కూళ్ళకి బోర్డులు పెడితే ఇప్పుడు బాబు మా స్కూల్లో చేరండి అని టీచర్లు ఇంటింటికి తిరిగి గవర్నమెంట్ స్కూల్లో చేరండి అని అడిగే పరిస్థితి. విజయవాడ భవానీపురం ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతున్న గొల్లపూడి హై స్కూల్ అధ్యాపకులట. సో అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి అని రాశారు. దుస్థితిలో స్కూళ్ళలో RO ప్లాంట్లు. సో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవేమీ పట్టకుండా ఎల్లో మీడియా మాత్రం యథాప్రకారం అయితే జగన్ గారికి వ్యతిరేకంగా రాయటం, లేదంటే ప్రభుత్వానికి అనుకూలంగా వాయించడం. వితంతువులకు పింఛన్ భరోసా జూన్లో ఏదో ఇస్తారట. ఇస్తే సంతోషమే, కానీ ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎవ్రీ 6 monthsకి కూడా అడిషనల్గా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ యాడ్ చేసుకుంటూ రావడం జరిగింది. 23 నెలల్లో ఇంతవరకు ఎక్కడ కూడా కొత్తది ఒక్కళ్ళకు కూడా పెన్షన్ కానీ ఏది ఇవ్వాల. అంటే జూన్ నెలలో ఇచ్చే 2 సంవత్సరాలకి ఇచ్చేటప్పుడు కూడా మొత్తాన్ని చేయట్లా, ఒక వితంతువులకు మాత్రమే ఇస్తామని అది పెద్ద వార్త, బ్యానర్ వార్త. వర్మ తీరు సరికాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం అని ఆయనతో మాట్లాడాలని పల్లాకి ఆదేశం ఇచ్చారట. పిఠాపురం గొడవలో మరి పవన్ కళ్యాణ్ గారి కోపం వస్తుంది అనుకున్నారు ఏమో, కొంచెం ఆయన వర్మ గారిని కోప్పడ్డారట. ఎవరు ఇక సోషల్ మీడియాలో లోకేష్ది మంగళగిరి కాదు, బాలయ్యది హిందూపూర్ కాదు, పురంధరేశ్వరది రాజమండ్రి కాదు, సీఎం రమేష్ది అనకాపల్లి కాదు, సుజనా చౌదరిది విజయవాడ పశ్చిమ కాదు, ఆఖరికి చంద్రబాబుది చంద్రగిరి కుప్పం కాదు. మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం వలస వచ్చాడేంటి? అయినా వర్మ పిఠాపురం ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. ఏ ప్రోటోకాల్తో పిఠాపురంలో పెత్తనం చేయాలని మాటిమాటికి కెలుగుతున్నాడు, ఎవరెండతో రెచ్చిపోతున్నాడు అంటూ తమాషా పోస్టింగ్ ఎవరో ఒక ఆయన పెట్టారు. అలాగే ఈ వ్యవసాయ రంగాన్ని అంతర్లీనంగా పరిశీలిస్తే అధోగతి వైపు అడుగులు పడుతున్నట్లుగా అర్థమవుతోందని డాక్టర్ కె శ్రీనివాస్ వర్మ గారంట. ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. రైతులు తమ పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించినా ప్రభుత్వం వారి పంట తుఫానుల వల్ల నాశనమైన ఆ నష్టానికి ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించని దౌర్భాగ్య పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారంటూ ఆయన బాధపడ్డారు.